అది పెట్టింది ఫైనల్ లిస్ట్ కాదు, ఇప్పుడు అది పెట్టింది ఫైనల్ లిస్ట్ కాదు, జస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్. మనము కింద వ్యక్తులకే మనము అంటే కింద ఉద్యోగస్తులకే మనం ఎంక్వైరీ చేయమని ఇచ్చినాము. అయితే దాంట్లో తప్పులు అనేవి దొరికి ఉండొచ్చు, అవన్నిటిని మేము సరిచేసి 100% అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఇప్పుడు ఇల్లు ఇందులో ఇంకో చిన్న తప్పు జరిగింది మేడం. మామూలుగా మీ కింది స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళ ఇంటికి పోయి ఇంటింటి తిరిగి ఎంక్వైరీ చేయాలని పంపిస్తే వార్డు వైజ్ గా పోయి ఒక్కింట్లో కూర్చొని మిగతా డీటెయిల్స్ అన్ని రాసుకుంటే కానీ మీరు అట్లా ఒకే ఇంట్లో కూర్చొని రాస్తున్నప్పుడు మేము చూసినప్పుడు వెంటనే మా దృష్టికి తీసుకొని వస్తే అదే కాకుండా మేడం ఇంతకుముందు ఇంటి వచ్చి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఇల్లు చేసేందుకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మేడం గారికి కూడా క్లుప్తంగా చెప్పాము, ఎవరైతే ఇల్లు గతంలో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లను తీసుకొని వాటిని అమ్ముకొని మళ్ళీ ఈ లీస్ట్లో వాళ్ళ పేర్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఊర్లో లేకోకుండా ఎక్కడో ఉంటూ ఇక్కడ రాపించుకొని ఆ లీస్ట్లో 10 రూపాయలు ఇచ్చో 5 రూపాయలు ఇచ్చో ఆ లీస్ట్లోకి ఎంటర్ చేయించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10 ఎకరాలు ఉండి లేదా ఇళ్ళు ఉండి వాళ్ళ పేర్ల మీద మా ఇల్లు లేదని చెప్పేసి ఇంటి కిరాయిలకు ఇస్తూ జీవనం గడుపుతూ మళ్ళీ ఆ లిస్ట్ లో పేరుకించుకున్నటువంటి పరిస్థితులు చూసాం. ఒకే ఇంట్లో మూడు ఇళ్ళని లిస్ట్ లో పేరు రాసుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేశాం. తక్షణమే ఎంఆర్ఓ గారు ఆ లిస్ట్ లో ఉన్నటువంటి 805 జాబితా పేర్లను మరొకసారి పరిశీలించాలి. దాంట్లో ఉన్నటువంటి అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఆ లిస్ట్ నుంచి తొలగించి టోటల్ గా పూర్తి జాబితా 2160 ఇళ్లకు సంబంధించి హుజూర్నగర్ పట్టణంలో నివాసం ఉంటూ ఇల్లు లేనటువంటి అర్హత కలిగినటువంటి పేదలకు తక్షణమే ఆ జాబితాలో పేర్లు చేర్చాలి. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేటట్టుగా ఎంఆర్ఓ గారు చూడాలని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమం పెట్టాం. ఎవరికైతే అర్హత కలిగిన వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదో ఖచ్చితంగా సాధన కమిటీ ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాడుతుంది, వాళ్ళ వెనకాల నిలబడుతుంది, పేద వాళ్ళ సపోర్ట్ గా